హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, అలాగే లైక్ చేయటం మర్చిపోవద్దండి. ఈరోజు నేనేం చేయబోతున్నానో దానికి కావాల్సిన పదార్థాలు ఎంతో ఇప్పుడు చూద్దాం. చూడండి, గ్రీన్ కలర్లో కనిపిస్తుంది చూడండి, గ్రీన్ రైస్ అండి. చూస్తుంటేనే చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది కదా. ఇప్పుడు అది ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, లవంగాలు, చెక్క, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఉప్పు, నూనె, ఉడికించి పెట్టుకున్న అన్నం. ఇప్పుడు పుదీనాని బాగా క్లీన్ చేసుకొని వాటర్లో బాగా 2-3 సార్లు కడుక్కొని ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకొని దానిలో ఈ కడిగిన పుదీనాని వేసుకోవాలి. చూడండి, నేను అన్నిటికీ ఏఎంసీ గిన్నెలు వాడుకుంటున్నాను. చూసారా, మందంగా ఉంటాయి. ఇప్పుడు దీనిలో 4-5 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను. దీనిలోనే కొంచెం ఇది మగ్గనివ్వాలన్నమాట. ఫస్ట్ నీరంతా పోయి కొంచెం మగ్గాలి. ఈ మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో కొత్తిమీర కూడా బాగా క్లీన్ చేసుకొని 2-3 సార్లు వాష్ చేసుకొని ఇప్పుడు దాన్ని కూడా చూడండి దీనిలో వేసుకున్నాను. ఈ రెండు ఇలా ఉడికించుకున్న తర్వాత చల్లారిన తర్వాత ఇలా మిక్సీ బట్టి ఉంచుకోవాలి. చూడండి, ఇప్పుడు ఒక ప్యాన్లో 2-3 స్పూన్ల ఆయిల్ తీసుకొని చెక్క, లవంగాలు, అలాగే బిర్యానీ ఆకు వేసి కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. చూడండి, ఉల్లిపాయలు వేసుకొని దానిలో కొంచెం ముందుగా ఉప్పు వేసుకుంటున్నాను. ఇవి వేసుకొని ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా చూడండి లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేసినాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఇది కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను. చూసారా, ఇవన్నీ కూడా మసాలాలు కలిసేలాగా బాగా ఫ్రై చేసుకొని ఉల్లిపాయలు ఇంకొంచెం బాగా వేగిపోయినాయి. చూసారా, ఇప్పుడు దీనిలో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు కలిపి ఈ పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇది బాగా కలిసిన తర్వాత దీనిలో ముందుగా ఉడికించుకున్న అన్నాన్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. చూసారా, అన్నం కొంచెం పొడి పొడిగా ఉడికించి పెట్టుకోవాలి. దీన్ని ఇందులో వేసుకొని బాగా ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. చూడండి, ఒక్కసారి వేసుకోకుండా నిదానంగా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే మొత్తం మసాలా అంతా బాగా పడుతుంది, అన్నం చిదిరిపోకుండా ఉంటుందన్నమాట. చూడండి, ఇలాగా మొత్తం కలుపుకోవాలి. అడుగు నుంచి పైకి మొత్తం కలుపుకొని చూడండి ఎలా రెడీ అయిపోయిందో. సరే, మొత్తం కలుపుకోవాలి. మరి గబగబా కలిపితే అన్నం చిదిరిపోద్దండి, కొంచెం మెత్తగా అయిపోద్ది. అందుకని చెప్పి నిదానంగా చూడండి, నేను కొంచెం నిదానంగా అందుకే కలుపుకుంటున్నాను. కావాలంటే బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు, నేను మామూలు రైస్తోనే చేసుకుంటున్నాను. చూడండి, చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుకుంటున్నాను. ఇంకా కలర్ఫుల్గా తయారైంది. చూసారా, చాలా బాగుందిగా కలర్ఫుల్గా. చూడండి ఎంత బాగా మంచిగా రెడీ అయిపోయిందో. చూస్తుంటేనే చాలా బాగుంది కదండి. అంతే కదండి, తినడానికి కూడా చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి తప్పకుండా తిని చూసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్స్ పెట్టండి. చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో కదా. వీడియో మీకు నచ్చింది కదా. నచ్చితే ఇంకెందుకండి ఆలస్యం, ముందుగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోలన్నీ మీరు చూడగలుగుతారు. అలాగే నేను మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు సెలవు తీసుకుంటున్నానండి. టేక్ కేర్, బాయ్ బాయ్.